నమస్తే, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. సౌత్ తిరుగులేని స్టార్డమ్ను సొంతం చేసుకున్న బ్యూటీ నయనతార. ప్రస్తుతం ఉన్న హీరోయిన్స్లో హైయెస్ట్ పెయిడ్ హీరోయిన్ కూడా ఈ అమ్మడే. నయన్ ఒక్క సినిమాకు 5 నుంచి 7 కోట్ల వరకు తీసుకుంటుంది. అది కూడా సెలెక్టివ్గానే సినిమాలు చేస్తుంది. ముఖ్యంగా తమిళంలో అయితే ఫీమేల్ సెంట్రిక్ మూవీస్తో లేడీ సూపర్ స్టార్ అనే గుర్తింపును సొంతం చేసుకుంది. ఆమె 2003లో మాతృభాష మలయాళంలో హీరోయిన్గా కెరీర్ స్టార్ట్ చేసింది. అయితే సౌత్లో అందరికీ బాగా చేరువ అయ్యింది మాత్రం చంద్రముఖి మూవీతోనే. ఆమె కెరీర్లో 5వ చిత్రంగా ఇది వచ్చింది. దీని తర్వాత 2006లో లక్ష్మి సినిమాతో నయనతార టాలీవుడ్లోకి అడుగు పెట్టేసింది. ఆ మూవీ సూపర్ హిట్ అయ్యింది. అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం కూడా లేకుండా పోయింది. వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్గా మారిపోయింది. తెలుగు, తమిళ భాషలలో స్టార్స్ అందరితో కూడా నయనతార ఆడిపాడింది. గత ఏడాది జవాన్ మూవీతో అమ్మడు బాలీవుడ్లోకి అడుగుపెట్టింది. అక్కడ కూడా మొదటి చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ను అందుకుంది. వయస్సు పెరుగుతున్న కొద్దీ హీరోయిన్స్ గ్లామర్ తగ్గుతూ ఉంటుంది. అయితే నయనతార మాత్రం వయస్సు పెరుగుతున్నా మరింత అందంగా నిగారింపుతో మెరిసిపోతూ ఉంది. పర్ఫెక్ట్ ఫిట్నెస్తో అందరినీ ఆకట్టుకుంటుంది. విఘ్నేష్ శివన్ని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా నయనతార నటిగా తన కెరీర్ను సక్సెస్ఫుల్గా కొనసాగిస్తోంది. 40 ఏళ్ల వయస్సులో కూడా నయనతార ఇంత అందంగా ఉండడానికి కారణం యోగా అంట. ఆమె నిత్యం యోగా చేయడంతో పాటు సరైన నిద్ర, మానసికంగా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అనవసరమైన టెన్షన్స్లు ఏవి మనసుకి ఎక్కించుకోదు. అలాగే సినిమా షూటింగ్ల వరకు మాత్రమే పరిమితం అవుతుంది. సోషల్ మీడియాకి వీలైనంత దూరంగా ఉంటుంది. ఈ కారణాల వలన వయస్సు పెరిగినా వన్నె తగ్గని అందంతో అద్దిరిపోయే స్మైల్తో నయనతార అందరినీ ఆకట్టుకుంటుంది. అంతేకాదండో ఈ తరం హీరోయిన్లకు పోటీ ఇస్తోంది కూడా. నయన్ ఇదే బ్యూటీని కొనసాగిస్తే 5-10 వయస్సు వరకు కూడా హీరోయిన్గా కొనసాగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. హాయ్, హలో. మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.